మహానగరంలో నానాటికి నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా నడి రోడ్డుపై హత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా పాత బస్తీలో జరిగిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. హైదరాబాద్ శివారు రాజేంద్ర నగర్ డివిజన్లోని మైలార్దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తిని దారుణంగా చంపేశారు దుండగులు. అసద్ ఖాన్ అనే వ్యక్తిని నడి రోడ్డుపై కత్తులతో పొడిచి ప్రాణం తీశారు. అందరూ చూస్తుండగానే ఈ కిరాతకం జరిగింది. మృతుడు అసద్ ఖాన్ గతంలో ఓ హత్య కేసులో నిందితుడు. ప్రత్యర్థులే ఈ దారుణం చేసినట్లు భావిస్తున్నారు. మరోవైపు 3 నెలలుగా ఎన్నో హత్యలు హైదరాబాద్లో జరిగాయి. ఎక్కువగా పాత కక్షలతోనే ఈ మర్డర్స్ జరుగుతున్నాయి. బరితెగించి అంతా చూస్తుండగా నడి రోడ్డుపైనే ప్రాణాలు తీస్తుండడం చూస్తుంటే పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. గ్రేటర్లో గత 3 నెలల్లో 16 హత్యలు, 28కి పైగా హత్యా ప్రయత్నాలు జరిగాయి. సీరియల్ మర్డర్స్ పోలీసులకు సవాల్గా మారాయి. పోలీసులు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే ఓల్డ్ సిటీలో రౌడీ షీటర్ల మధ్య ఆధిపత్య పోరు పెరిగిపోయింది. స్ట్రీట్ ఫైటింగ్స్ నుంచి ల్యాండ్ సెటిల్మెంట్స్ వరకు కొనసాగుతున్నాయి. పోలీస్ స్టేషన్లకు వెళ్లకుండానే గల్లీల్లో మ్యాటర్లు సెటిల్ చేస్తున్నారు. స్థానికులపై దాడులు చేస్తూ భయాందోళనలు సృష్టిస్తున్నారు. దీంతో సెటిల్మెంట్ల వార్ నడుస్తోంది. ఈ క్రమంలో ప్రతీకార హత్యలు చేస్తూ రెచ్చిపోతున్నారు. ఇటీవల రాజేంద్ర నగర్ పిఎస్ లిమిట్స్ లో హసన్ నగర్ కు చెందిన అబ్దుల్ రియాజ్ పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. గత నెల 12న సిగరెట్ కోసం బయటకు వచ్చిన పాత రౌడీ షీటర్ జాబేర్ను మైలార్దేవుపల్లి పిఎస్ లిమిట్స్ లో 4 దుండగులు వెంటాడి హత్య చేశారు. ఈ కేసులో 6 నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వారం క్రితం హైదరాబాద్లోని జగద్గిరిగుట్ట రింగ్ బస్తీకి చెందిన నవాజ్ ఓ ఆటోలో వెళుతుండగా ఇమ్రాన్ అనే యువకుడు మరో 2 వచ్చి కత్తితో దాడి చేసి పరారయ్యాడు. ఇలా ఒకదాని తర్వాత మరొకటిగా జరుగుతున్న సంఘటనలు సిటీ పోలీసులకు సవాల్ విసురుతున్నాయి.